చాలా మంది అనుకుంటాం బ్రాండింగ్ అంటే కంపెనీకి మాత్రమే అని, కానీ నిజమేంటంటే బ్రాండింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి పర్సన్ కి అవసరం, మీకు కూడా అవసరం. సింపుల్ చెప్పాలంటే దాన్నే పర్సనల్ బ్రాండింగ్ అంటాం. సపోజ్ మీరు రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి, మీ పేరు రమేష్ అనుకుందాం. పీపుల్ రమేష్ అనే పేరు వినగానే ఇతనికి రియల్ ఎస్టేట్ పైన మంచి గ్రిప్ ఉంది, మంచి ఐడియా ఉంది అన్నట్టుగా పీపుల్ ఫీల్ అవ్వాలి. అది ఆటోమేటిక్ గా రాదు. ఫస్ట్ మనము మన ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు, మన కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు, ఆర్ యూట్యూబ్ లో ఉంటారు, ఫేస్బుక్ లో ఉంటారు, లింక్డ్ఇన్ లో ఉంటారు అన్నట్టుగా డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ ఏ ప్లాట్ఫామ్ డిసైడ్ అవ్వాలి. సపోజ్ మీ ఆడియన్స్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ లో ఉన్నారనుకోండి, వన్స్ మనకి ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత కంటెంట్, ఎడ్యుకేషన్ కంటెంట్ ని షేర్ చేయాలి పీపుల్. మార్కెట్ లో జరుగుతున్న మోసాలు ఆర్ రియల్ ఎస్టేట్ లో జరుగుతున్న మోసాలు ఆర్ హిడెన్ చార్జెస్, సో మీరు ఎలా కేర్ఫుల్ గా ఉండాలా, ఫీల్డ్ లో ఉన్న ఇష్యూస్ ఏంటి, వీటిపైన మనం కంటెంట్ చేయగలగాలి. అలాంటి కంటెంట్ మీరు చేశారనుకోండి, మీ పైన ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. పర్సనల్ బ్రాండింగ్ అనేది ఓవర్ నైట్ రాదు, టైం పడుతుంది. వన్స్ పీపుల్ మేము ట్రస్ట్ చేశారంటే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. సపోజ్ మీకంటే ఒక పర్సనల్ బ్రాండింగ్ ఉంది, మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ ఫెమిలియర్ కాబట్టి కాంపిటీటర్స్ కూడా మీ కంటెంట్ చూస్తుంటారు కాబట్టి, సో మీరు నెక్స్ట్ జాబ్కి వెళ్ళినా కూడా మీరు డిమాండ్ చేసే స్థాయిలో ఉంటారు సాలరీస్, ఎందుకంటే మీకంటే ఒక నేమ్ ఉంది మార్కెట్ లో. సో మీరు అందరితో పాటు మీరు సేమ్ కాదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సనల్ బ్రాండింగ్. సపోజ్ బ్రాండింగ్ అంటే ఓన్లీ కంపెనీకి అనుకుంటే, ఫస్ట్ మీరు మైండ్ చేంజ్ చేసుకొని మీకంటూ ఒక పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోండి, మీ కెరియర్ ని ఇంప్రూవ్ చేసుకోండి.